లోకేష్, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి పల్లా శ్రీనివాసరావు, అలాగే సీనియర్లకు అంటే కొత్త వారికి కూడా చాలా వరకు కూడా దీంట్లో అవకాశం ఇచ్చారు. సామాజిక కోణం కూడా నూతన కమిటీలో ఒక కూర్పులాగా మనం చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించిన అనుభవం ఉన్న వాళ్ళందరికీ కూడా అధిష్టానం ఈసారి చాలా జంబో మీటింగ్ లో జంబో ఈ ప్యాకేజ్ లో ఖచ్చితంగా వాళ్ళని పెట్టిందని నేను చెప్పాలి. నామినేట్ పదవుల్లో అవకాశాలు రాని వారికి కూడా ఇక్కడ పదవులకి న్యాయం చేసే ఒక సిస్టాన్ని చేశారు. పాలిట్ బ్యూరోలో అనివార్యమైన మార్పులు వచ్చే ప్రతి కమిటీలోనూ నూతన కొత్త టీం ని రెడీ చేసే ప్రయత్నం చేశారు. 29 మందితో పాలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ఒక టీమ్ గా రెడీ చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందిని, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందిని కూడా దీంట్లో పెట్టారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 14, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్ గా 10 మంది, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులుగా 59, రాష్ట్ర కార్యదర్శులుగా 77. అంటే ఈ మొత్తంగా కలిపితే చాలా పెద్ద జంబో టీం ని రెడీ చేసిన పరిస్థితి. అయితే దీంట్లో చాలా సమీకరణాలు వ్యక్తం చేశారు. మన అన్ని సమీకరణాలను బెరీజు వేసుకుని కమిటీలో కూర్పుపై కసరత్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా పార్టీ కమిటీల కూర్పులో కొత్త వ్యవస్థని తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఎవరు యాక్టివ్గా ఉన్నారు, అది చిన్నవాళ్ళ, లేకపోతే ఫ్రెష్ గా వచ్చిన వాళ్ళ, లేకపోతే మేజర్ గా ఉన్న వాళ్ళ అనే అంశాన్ని పక్కన పెట్టి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ చూసుకుంటే ఒక మండల పార్టీ అధ్యక్షురాలుగా, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తిని పాలిట్ బ్యూరోలో ఒక చోటు కల్పించడం అనేది మామూలు వ్యవహారం కాదు. పార్టీ అత్యున్నత స్థాయి కమిటీలో పాలిట్ బ్యూరోలో గజపతి మండలం పార్టీ అధ్యక్షురాలుగా గంట్యాడ శ్రీదేవి. ఈ అమ్మాయి బేసిక్ గా ఒక మండల స్థాయి అధికారి, కానీ ఆ అమ్మాయిని పూర్తిగా కూడా తీసుకొని ఒక పాలిట్ బ్యూరోలో నంబరు కల్పించడం. రెండవది మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్న ధనుంజయ అనే వ్యక్తిని కూడా అతను కూడా పాలిట్ బ్యూరోలో తీసుకోవడం. అంటే కేవలం మండల స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని వీళ్ళందరినీ కూడా పెద్ద స్థాయిలో కల్పించే ప్రయత్నం చేయడం కూడా. అంటే రాష్ట్ర కమిటీలో దాదాపుగా 185 మంది ఉంటే దీంట్లో 50 మందికి మహిళలకి చోటు ఇచ్చే ప్రయత్నం చేశారు. పాలిట్ బ్యూరో జాతీయ కమిటీల్లో కూడా మహిళలకి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించే పరిస్థితి కల్పించారు. 185 మంది రాష్ట్ర కమిటీల్లో 122 మంది పొరుగు స్థానాలకి, అంటే బీసీ నుంచి బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకి అధిష్టానాన్ని కల్పించిన పరిస్థితి. దీంట్లో కానీ మనం కానీ చూసుకుంటే బీసీలు 77 మంది ఈసారి అవకాశం కల్పిస్తే, ఎస్సీలకి 25, ఎస్టీలకి 7, మైనారిటీ 13 మందికి ఈసారి కమిటీలో అవకాశాలు కల్పించిన పరిస్థితి. అంటే బేసిక్ గా మనం ఒకసారి కానీ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే బీసీలకు 40%, ఎస్సీలకి 25%, ఎస్టీలకు 3.8 అనుకుంటే 4%, మైనారిటీలకి 7%, 7%. ఈ లెక్కన వాళ్ళని కల్పించే ప్రయత్నం అయితే చేస్తారు. అంటే బేసిక్ గా ఇది 2029 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఒక అంటే ముందు నుంచే ప్రిపేర్ అవుతుంది పార్టీ. 2029లో ఎలక్షన్ కి ఎలా మూవ్ కావాలి, ఆల్రెడీ ఇంకో 3 సంవత్సరాలు టైం ఉన్నప్పటికీ కూడా ఎలా పోవాలి, ఎలా ఈ ఆర్గనైజేషన్ ని తీసుకెళ్ళాలి ముందుకి. అందుకే అన్ని సామాజిక వర్గాల్ని న్యాయం చేసే దిశగా తీసుకెళ్లాడే ప్రయత్నం అయితే చేశారు. 33% అంటే నియోజకవర్గాల పునర్విభజన కానీ జరిగితే 33% మహిళా రిజర్వేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దాంట్లో యాక్టివ్ గా పనిచేసిన వాళ్ళందరినీ కూడా పాలిట్ బ్యూరోలో తీసుకునే వ్యవహారాన్ని చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడు పార్టీ టీడీపీలో ఎప్పుడు ఇంత స్థాయిలో ప్రక్షాళన జరగలేదు. బట్ ఇప్పుడు ఈ వ్యవహారంగానే చూస్తే మాత్రం పెద్ద స్థాయిలో వ్యవహారాన్ని జరిపారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా జాతీయ
రాష్ట్ర స్థాయి కమిటీలు మొత్తానికి అనౌన్స్ చేశారు. ఒక జంబో ప్యాక్ని అనౌన్స్ చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఇటు మంత్రి లోకేష్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్కి అవకాశం దొరికింది. మరికొంతమంది చాలా నూతనంగా రాజకీయాలకు సంబంధించి అంటే ఒక డిఫరెన్స్ ఆఫ్ కొత్త పర్సన్స్ని ఇనిషియేట్ తీసుకొని ఈ కమిటీలో కూడా చేర్చారు. సో దానికి బెస్ట్ ఉదాహరణ గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసిన గంటియాడ శ్రీదేవికి పొలిట్ బ్యూరో సభ్యురాలుగా జాతీయ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా అవకాశం కల్పించడం, ఇక మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జిగా గుత్తికొండ ధనుంజయ్కి అవకాశం కల్పించడం. సో ఈ జంబో ప్యాక్ ఈ కమిటీలో పేర్లు చూసిన తర్వాత టీడీపీ కార్యకర్తలుగా మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి.